ఆర్మీ. సో, వాళ్ళకి ఆల్‌రౌండ్ టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కెళ్ళినా గానీ ఇంగ్లాండ్‌ని ఎదుర్కొనే టీమ్ ఉందా మన దగ్గర? మనం ఆ స్టేజ్‌లో అక్కడ ఇంగ్లాండ్ అంత మనకి అంటే మన టీమ్ గూడా మనకి ఇంగ్లాండ్ మనకి ఎందుకంటే మనకున్న భయంతో అలా అనిపిస్తుంది గానీ, మన టీమ్ గూడా ఈక్వల్లీ మళ్ళీ వెరీ ఇద్దరు 2 డేంజరస్. సార్లు ఛాంపియన్. ఇంగ్లాండ్ 2 టైటిల్స్ 2020 వెస్ట్ ఇండీస్ ఆల్సో 2 2 టైటిల్స్, టైమ్స్ ఛాంపియన్. భారత్ ఆల్సో 2 టైటిల్స్. యాహ్! హ్మ్. ఇప్పుడు ఫైనల్‌కొచ్చేసరికి కూడా ఫైనల్ దాకా వెళ్ళగలుగుతుంది భారత్. ఇంగ్లాండ్ ఓడిస్తే మరి ఇంగ్లాండ్ ఓడిస్తే మనకి బహుశా సౌత్ ఆఫ్రికా మళ్ళీ నేనైతే అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సౌత్ మళ్ళీ ఆఫ్రికా తోటి అహ్మదాబాద్‌లో వి మైట్ ఫేస్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ ఈ వరల్డ్ కప్‌లో. అన్ని టీమ్స్ కంటే కూడా ఇంగ్లాండ్ కంటే కూడా ఐ ఫీల్ దట్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ అండ్ ఆల్ రౌండ్ టీమ్ ఏదంటే సౌత్ ఆఫ్రికా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్‌కి సంబంధించి లాస్ట్‌లో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం సేమ్ టీమ్‌తో వెళ్ళిపోతుంది. అదే మనం అనుకున్నట్టు కుల్దీప్ నాడించి అంత రిస్క్ ఆ గ్యాంబుల్ ఈ స్టేజ్‌లో తీసుకోరు. దే మైట్ గో విత్ ది సేమ్ విన్నింగ్ కాంబినేషన్. ఎందుకు ఈ అభిషేక్ శర్మనే ఎక్కువ ఫోకస్ చేస్తూ బాగా అవుతుంది. అభిషేక్ శర్మ బాగా ఆడాలి బాగా. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో స్టార్ ప్లేయర్ కదా! ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ పవర్ ప్లేలో అద్భుతమైనటువంటి హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉంది. మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. సో, అందుకనే ఆ హైప్ ఉంది. బట్ అతనితో పాటు కూడా ఇషాన్ కిషన్ మనం ఏం తక్కువ అంచనా వేయలేం. తిలక్ వర్మ. తిలక్ వర్మ ఈస్ ప్లేయింగ్ ఎ కీ రోల్ యాక్చువల్లీ. మీరు లాస్ట్ 1.5 ఇయర్స్‌లో అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ రోల్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంది. అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు. ఫీల్డింగ్‌లో చూడండి అసలు యాక్చువల్లీ ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. సో, సూర్యకుమార్ కూడా ఈ మధ్యలో ఫామ్‌లో రావడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ వెంకటేష్ గారు చెప్పినట్టు ఇంత మరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు మనకు కుల్దీప్ తోటి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు శివం దుబే ఉన్నా కానీ శివం దుబే వరకు హార్దిక్ పాండ్యా, శివం దుబే వరకు అద్భుతమైనటువంటి లైనప్ ఉంది. సో, ఒక ఎక్స్ట్రా బౌలర్ నాకు అనిపిస్తుంది ఈ రోజు డెఫినెట్లీ కావాలి. సో, ఆ రిస్క్ ఒకవేళ ఇండియా తీసుకున్నట్లయితే ఇప్పుడు అభిషేక్ శర్మ వంశీ ఈజ్ ఎన్ ఎక్స్‌పెక్ట్. అతను గనక నిలబడి 30, 40 రన్స్ చేసిన ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ ఇస్తాడు. మీకు మిగతా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. పవర్ ప్లేని మాక్సిమైజ్ చేస్తాడు. ముందుకెళ్ళిపోతుంది. సో, అతని ఫెయిల్యూర్స్ మనం సహించాలి. ఎందుకంటే అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు అది ప్రతిసారి క్లిక్ కాదు. వీ హ్యాడ్ ది సేమ్ ప్రాబ్లమ్ విత్ వీరేంద్ర సెహ్వాగ్. వీరేంద్ర సెహ్వాగ్ ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడు. సచిన్ లాగా కన్సిస్టెంట్ ప్లేయర్ కాదు. 2007 వరల్డ్ కప్ అంతా వీరేంద్ర కానీ సెహ్వాగ్ అలాగే ఆడిన ఆడాడు. రోజున హి కెన్ విన్ యూ మ్యాచెస్. అభిషేక్ ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతని ఫెయిల్యూర్స్‌ని మన వాళ్ళు టాలరేట్ చేయాలి. బట్ ఈక్వల్లీ ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా ఇషాన్ కిషన్ కూడా ఇప్పుడు ఈక్వల్లీ మీరు వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆ రోల్ ఇచ్చారు. ఇషాన్ కిషన్ గాని, అభిషేక్ గాని ఇచ్చిన రోల్ ఏంటి, సంజు శాంసన్ కూడా యూ మాక్సిమైజ్ పవర్ ప్లే. పవర్ ప్లేలో వీ నీడ్ 80 రన్స్. మీరు అవుట్ అయినా పర్లేదు, టేక్ రిస్క్ అండ్ గెట్ అస్ 80 రన్స్. 80 ఫర్ 2 ఈజ్ ఓకే ఫర్ అస్. ఎందుకంటే మాకు బ్యాటింగ్ లైనప్ ఉంది. వి బ్యాట్ అప్ టు నెంబర్ 8. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోండి. అవుట్ అయినా పర్వాలేదు. ఈ T20 మ్యాచ్లో ఒక 50 సరిపోతుంది. క్యామియోస్ 20, 30 సరిపోతుంది మిగతా ప్లేయర్స్ 3, 4. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చిన రోల్ అది. సో, దే ఆర్ ట్రైయింగ్ టు ఫుల్ఫిల్ దట్ రోల్. దాంట్లో కొన్నిసార్లు అది మిస్ఫైర్ అవుతుంది. సో, 3 సార్లు అన్ఫార్చునేట్లీ డకౌటెడ్ వరుసగా. మధ్యలో అతనికి ఇల్ హెల్త్ అంటే సోషల్ మీడియాలో ఏమవుతుందంటే పేషెన్స్ లేదు. ఇప్పుడు జనరేషన్కి పేషెన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఫెయిల్యూర్స్ని తట్టుకోలేరు. ఒక్క మ్యాచ్ ఫెయిల్ అవుతానే ఈజ్ యూజ్లెస్, పనికిరాడు, తీసేయండి, పక్కన పెట్టేయండి అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇష్టమైన భాష వాడి మాట్లాడతారు. సోషల్ మీడియాకి వచ్చిన ప్రాబ్లం అది. అందుకే ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక కెప్టెన్ కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి అది పబ్లిక్గా ఒక పిలుపు కూడా ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మీద ఈ కెప్టెన్సీ స్ట్రెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే అతను బ్యాటింగ్ దానిలో కానీ వాటి సూర్యకుమార్ ఐ థింక్ కోచ్ గంభీర్తో కానీ అంటే అతని గంభీర్తో అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా మనకి ఎలాంటి ఇండికేషన్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే గంభీర్ అతన్ని కెప్టెన్ చేశాడు. నో ఎందుకంటే సూర్యకుమార్ గురించి ఇప్పుడు ఏదో మనం అనుకున్నాం, ఒక్క సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయేసరికి ఎవ్రీబడి ఈజ్ పాయింటింగ్ అవుట్ ఫింగర్స్ అండ్ సూర్యకుమార్ అవర్ బ్యాటింగ్ అన్ని. కానీ సూర్యకుమార్ మీరు చూస్తే రికార్డు చూస్తే ట్రిమెండస్ రికార్డు ఉంది. మనం రోహిత్ శర్మ రిటైర్ అయిన దగ్గర నుంచి హి హాస్ బీన్ లీడింగ్ ద సైడ్. చాలా అద్భుతమైన 70-80% విన్నింగ్ రికార్డు ఉంది. ఒక 6-7 మ్యాచ్లు హ్యాండ్ఫుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయాడు అతని కెప్టెన్సీలో. ఏషియా కప్ గెలిచాం మనం. అండ్ అతని ఫామ్ కూడా లాస్ట్ ఇయర్ హ్యాడ్ రెచ్డ్ 2025. బట్ కరెంట్ ఇయర్లో బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. ఈవెన్ మనం యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో కానీ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ జింబాబ్వే ఈ ప్లేడ్ వెరీ పాకిస్తాన్ తో కూడా 30+ పాకిస్తాన్లో అతను ఆ స్టేజ్ లో కొన్ని ఈ వరల్డ్ కప్ లో అంటే కొన్ని లో స్కోరింగ్ వెన్యూస్ ఉన్నాయి. అక్కడ మీరు 30 ఆఫ్ 110 స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్సో ఆఫ్ గ్రేట్ వాల్యూ. సో, అతని విషయంలో అతని క్యాప్టెన్సీ విషయంలో నాకైతే అలాంటి అభ్యంతరం. సెమీస్ కు భారత్ వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ మనం అనుకున్నట్టు ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఎక్స్పెక్ట్ ఇవి ఈజీగా వెళ్ళిపోయే మ్యాచ్లు అనిపిస్తారు. కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది.
ఈ ఫార్మాట్ లో అందులో ఈ స్టేజ్ లో అంత ఫిల్టర్ అయిన తర్వాత ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఏ టఫ్ Tough. మ్యాచ్, ఎవ్రీ టీమ్ ఇస్ ఏ టఫ్. అందులో ఈ ఫార్మాట్ లో ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఎనీథింగ్ ఎవ్రీ బాల్ మన వాళ్ళు ఎలా ఉండదు వెస్ట్ అండ్ ఇండీస్ అట్లాగాక ఇప్పుడు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అయితే ఏ టీం ను కూడా పసికున అనే ఛాన్స్ వెళ్ళిపోయింది కదా, నాకు ముందే ఇటలీ ఎంత అద్భుతంగా ఆడారు. కెనడా ఎంత అద్భుతంగా ఆడారు, కెనడా సెంచురియన్ బాగా ఉన్నాడు అందులో. ఆడారు. తర్వాత యుఏఈ బాగా ఆడారు. Oh. మీకు ఏ టీం కూడా చిన్న టీం ఎనోజ్ లాగా ఏ టీం ఆస్ట్రేలియా గ్రూప్ 8 జింబాబ్వే ఓడించలేదా? Yeah. సో టీ